జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దేశంలో పరిస్థితులు చాలా అంటే చాలా దారుణంగా తయారైపోయినాయి. హిందువులు చూడబోతే దిక్కులేని వాళ్ళ మారి తయారైపోతున్నారు. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. మళ్ళీ ఈ మత పిచ్చి నెత్తికెక్కినటువంటి జాంబిగాళ్ళంతా కలిసి మన హిందువుల పైన దాడి చేశారు. అది ఎందుకు చేశారు, ఎక్కడ జరిగింది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? అసలు ఈ దేశం ఎవరిది అన్న ప్రశ్న వస్తే ఈ దేశం ఖచ్చితంగా హిందువులదే అన్న శబ్దం ఎక్కువగా వినపడుతుంది. అంటే సమాధానమే శబ్దం రూపంలో అతి బిగ్గరగా వినపడుతుంది. అర్థమవుతుందా? మొదటి నుంచి అసలు ఈ దేశం పుట్టినప్పటి నుంచి ఈ దేశంలో నివసిస్తుంది హిందువులే. అవునా కాదా? అసలు మన సనాతన ధర్మమే అన్ని మతాల కన్నా ముందు పుట్టింది. ఈ విషయాన్ని విదేశీ మతస్థులు కూడా ఒప్పుకొని తీరుతారు. అసలు మీరే చూసుంటారు, చాలా మంది మత పెద్దలు కూడా ఇదైతే ఒప్పుకుంటా ఉంటారు. మన సనాతన ధర్మానికి ఆది అంతం అనేది లేదు. అంటే పుట్టుక అనేది ఎప్పుడో తెలియదు, అలాగే అంతం అనేది కూడా లేదు. సృష్టితో పాటు మొదలైంది, సృష్టితో పాటే అంతమైపోతుంది. దాంట్లో మాత్రం డౌటే లేదు. సరే, 1200వ సంవత్సరంలో ముస్లింలు మన దేశంలోకి ప్రవేశిస్తే 1700వ సంవత్సరం తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి ప్రవేశించి ఈ క్రిస్టియానిటీని అయితే ప్రచారం చేశారు. అంటే 800 సంవత్సరాల పాటు మనం విదేశీయుల దురాక్రమణల కింద అయితే బతికినాం. అందుకు కారణం వచ్చేసి మనం కొట్టుకు సావడమే. స్వార్థం, విపరీతమైన స్వార్థం, అధికార దాహం, ధనదాహం, ఇలాంటివన్నీ కూడా అనమాట. అయినప్పటికీ ఇప్పటికి కూడా మన దేశంలో హిందువులే మెజారిటీగా ఉండారంటే అది మన గొప్పతనం కాదు, అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. శతాబ్దాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికి కూడా మనం మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నామంటే దానికి కారణం ఎవరయ్యా అంటే మన పూర్వీకులైనటువంటి మన పెద్దోళ్ళు. వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనం హిందువులుగా అయితే బ్రతుకుతున్నాం. ఎందుకంటే త్యాగ ఫలితం అని నేను ఎందుకంటున్నానంటే వాళ్ళ మీద ఎన్ని దాడులు చేసినా, ఎంతమందిని ఓచుకోతలు కోసినా, వాళ్ళ సర్వం లాగేసుకున్నా, ఏమి చేసినా కూడా ధర్మాన్ని మాత్రం వాళ్ళు వదిలిపెట్టలా, గట్టిగా అలాగే పట్టుకునే ఉన్నారు. ఆ సనాతన ధర్మాన్ని మన దాకా తీసుకొచ్చినారు. లేకపోతే వాళ్ళు పిరిగొడ్లు అయితే మనం ఈ పాటికి మనం ఏ టోపీలు పెట్టుకోనో లేకపోతే మెడలో సిలువలు వేసుకొని ఇంకోటి చేసుకుని ఏదో మతం మారిపోవాల్సి వచ్చిండు. అవునా కదా? ఈ గొప్పతనం అంతా ఇవ్వద్దాయి అంటే మన పూర్వీకులదే. అవునా కదా? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సరే, ఏదో అయిపోయింది. మరి ఇప్పటి పరిస్థితి ఏంది? మన దేశంలో కనీసం 50 కోట్ల మంది విదేశీ మతస్థులు అయితే ఉంటారు. ఇక్కడ కొంతమంది కోపాలు వచ్చాయి. విదేశీ మతస్థులు అంటే ఎవర్రా విదేశీ మతస్థులు అనేసి. ఒక మాట చెప్తా, సనాతన ధర్మం ఎక్కడ పుట్టింది? హిందుత్వం అనేది ఎక్కడ పుట్టింది? ఈ దేశంలోనే పుట్టింది. మరి ఇస్లాం అనేది ఎక్కడ పుట్టింది? సరే, ఏడనో ఈ గల్ఫ్ దేశాల్లో పుట్టింది. ఈ క్రైస్తవం ఏడ పుట్టింది? అది ఏడనో బయట దేశాల్లో పుట్టింది. మరి అయ్యి విదేశీ మతాలు కాక అయ్యి భారతదేశానికి సంబంధించిన మతాలు అయ్యా. అందుకనే విదేశీ మతాలు అని చెప్తున్నా. అర్థమవుతుందా? ఆ విదేశీ మతాలను ఆచరించే వాళ్ళను విదేశీ మతస్థులు అంటాం అనమాట. దాంట్లో ఇంకా డౌట్ ఏముండదు, ఎందుకంటే క్లారిటీ కావాలన్నా. సరే, వాళ్ళలో అంటే ఈ విదేశీ మతస్థుల్లో ఎంతమంది ట్యాక్సులు కడతారు ఆలోచించండి ఒకసారి. ట్యాక్సులు మాట్లాడి పక్కన పెట్టండి స్వామి. అసలు కరెంటు బిల్లులు ఎంతమంది కడతారు? దానికి సమాధానం చెప్పండి చూద్దాం. కరెంటు బిల్లులు ఎంతమంది కడతారు? ఈ మధ్య సంబాల్లో వాడెవడో సంబాల్ ఎంపీ ఒకడు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో పెట్టాడు. అసలు కరెంటు బిల్లు ఓడే గట్ల అన్ని దొంగ మీటర్లు పెట్టి ఎంపీనే ఆ మాదిరిగా ఉంటే ఇంకా కింది స్థాయి వాళ్ళు, సామాన్యులు వాళ్ళు ఎందుకు కడతారు కరెంటు బిల్లు? నువ్వు కరెంటు బిల్లే కట్టినోడివి, ఇంకా ప్రభుత్వానికి నువ్వు ట్యాక్స్ ఎంత మాత్రం కడతావు? నీ వల్ల దేశానికి ఏంది ప్రయోజనము? చెప్పండి ఒకసారి, ఆలోచించండి. నా అంచనా ప్రకారం వీళ్ళల్లో పన్నులు కట్టేవాళ్ళు చాలా తక్కువ. పైగా ఏంటంటే ఈ ఉచిత పథకాలన్నీ ఉంటాయి కదా, వాటిల్ని దొబ్బేసేవాళ్ళే అధికంగా ఉంటారు. సరే, ఇంకొకరు ఉన్నారు. ఎవరు? మతం మారిపోయి మన రిజర్వేషన్లో దొబ్బుతూ ఉంటారు. చూసినారా? వాళ్ళు హిందువులుగానే బ్రతుకుతూ ఉంటారు, కానీ మతం మారిపోయింటారు. ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికెట్, రిలీజియస్ సర్టిఫికెట్ అన్నీ కూడా హిందువులుగానే ఉంటాయి. రిజర్వేషన్లు మనయే దొబ్బుతూ ఉంటారు. వీళ్ళు మతం మారినాక వీళ్ళు బీసీలుగా మారాలా? అవునా కదా? కానీ అలా కాకుండా ఈ పాత రిజర్వేషన్లే, ఈ ఎస్ఎస్ సర్టిఫికెట్నే కొనసాగిస్తా, ఈ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందుతా, సకల సౌకర్యాలు పొందుతా మనకే లూటీ చేస్తూ ఉంటారు కదా. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ కష్టం హిందువులది, అనుభవిస్తుందే మిగతా వాళ్ళు. అర్థమవుతుంది కదా? సరే, సెక్యులరిజం పేరు చెప్పుకొని, సరే సిగ్గు, మానవ లజ్జ ఏమీ లేకుండా, భవిష్యత్తు మీద కనీసం బాధ్యత అనేది లేకుండా, దేశం పట్ల ధర్మం పట్ల ఎటువంటి ఆలోచన కూడా లేకుండా, ఏమీ లేకుండా ఏదో సెక్యులరిజం అని ఒక పేరు ఒకటి చెప్పి మిగతా వాళ్ళు మా దేవుడు మాత్రమే దేవుడు అని చెప్పేసి ముప్పొద్దులా మనల్ని దొబ్బుతా ఉన్నా కూడా ఏమే మనం మాత్రము అన్ని మతాలు సమానమే, అందరు దేవుళ్ళు సమానమే అని చెప్పి మనం సిగ్గు లేకుండా చెప్పుకుంటా, అర్థమవుతుందా? మనల్ని మనం మోసం చేసుకుంటా, అందరూ భారతీయులే కాబట్టి దేశ సంపద అందరికీ పంచాలి కాబట్టి ఉచిత పథకాల ద్వారా మనల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఏది పెద్ద ఎత్తున ఈ లాభం అంతా కూడా చేకూరుస్తున్నప్పటికీ హిందువులు ఎప్పుడు కూడా ఈ విషయం మీద ప్రశ్నించాల.
ఏనైనా మీరు ఎందుకు తింటున్నారు, కష్టపడుతుందంతా మేము కదా, ట్యాక్సులు కడుతుందంతా మేము కదా, మీరు ఎంత మాత్రం చేస్తున్నారు, ఎంత మాత్రం చేయబోతున్నారు, పైగా ఏంటంటే మీరు దేశ వ్యతిరేక శక్తులుగా తయారవుతారు, పాకిస్తాన్కి జిందాబాలు కొడతారు, పాలస్తీనాకి జిందాబాలు కొడతారు, ఎన్ని చేస్తారే అని చెప్పి ఎంతమంది అడుగుతారు? అడగడంలే. అన్ని మతాలు సమానమే, అందరు దేవుళ్ళు సమానమే అంటారు. సిగ్గు శరం లేకుండా ఏమి గతం అనేది అంతా కూడా మర్చిపోయి ఏం జరిగింది, ఎన్ని వందల సంవత్సరాలు బానిసలుగా బతికినాము, ఈ మారి బతకడానికి కారణం ఏంది, మన చుట్టూరా ఏం జరుగుతుందని చెప్పేసి కనీసం ఏ మాత్రం బాధ్యత కూడా లేకుండా అనాలోచితంగా ఈ మారి అన్ని కూడా చేస్తారు. అది మన హిందూ జాతి యొక్క గొప్పదనం, మామూలు గొప్పదనం కాదు. అవునా కాదా? సరే, కానీ ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ దేశ మూలవాసులైనటువంటి హిందువుల పైన ఎక్కడి నుంచో వచ్చినటువంటి జిహాదీలు, అలాగే ఆ జిహాదీల యొక్క వారసులు తరచుగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలా, అదే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, ఆకు పోయి ముళ్ళు మీద పడినా, ముళ్ళు చాకు మీద పడినా బొక్క ఆకేనని. మనం పండగలు చేసుకుంటా ఉన్నా ఓళ్ళే వచ్చి రాళ్ళు ఎచ్చిరి, ఓళ్ళు పండగలు చేసుకుంటా ఉన్నా కూడా మన మీదే వచ్చి దాడులు చేశారు. ఏ రకాన మన మీదనే దాడులు జరుగుతున్నాయి. ఈ దేశం అన్న ఎవరబ్బ సొత్తు, ఈ దేశము ఎవరబ్బ సొత్తు అంటారు ఈ దేశం. సరే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ న్యూస్ ఒకటి చెప్తా చూడండి. మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్తా. ముంబైలో మొన్న ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. మహారాష్ట్రలో ఉగాదిని గుడిపడవా అని చెప్పేసి అంటారు. సరే, ఈ గుడిపడవా సందర్భంగా మన యువకులిద్దరు ఈ కాషాయ జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ నినాదాలు చేసుకుంటా ముంబైలోని మాల్లా ప్రాంతంలో అయితే తిరగసాగినారు. కాదులే, ఈ జై శ్రీరామ్ అనేది ఏమన్నా ఉగ్రవాద నినాదం? అది ఏమన్నా కాదు కదా. జై శ్రీరామ్ అని చెప్పి పేరు చెప్పి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి ఎక్కడన్నా ఏమన్నా ధ్వంసం చేసినట్టు ఉన్నాయా, తగలబెట్టినట్టు ఉన్నాయా, ఈ ఏడన్నా అక్రమంగా అన్యాయంగా ఏమైనా చేసినామా? ఏం లేదు కదా. జై శ్రీరామ్ అని చెప్పి ఏదైనా చేస్తే కూడా అది న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడతారు, కానీ అన్యాయంగా ఎవరి మీద దాడులు గిడులు ఏడా చేయరు. అవునా కదా? సరే, ఈ దారిలోనే అంటే వాళ్ళు ప్రయాణించే దారిలోనే ఒక మసీద్ ఒకటి వచ్చింది. సరే, మసీద్ అనేది వచ్చాది. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలా, మక్కా మసీద్ తర్వాత ఆయన మహమ్మద్ ప్రవక్త అదేదో మక్కా మసీద్ అంటారు కదా, ఆ మసీద్ తర్వాత ప్రపంచంలోనే రెండో మసీద్ ఏమన్నా తెలుసా? దౌర్భాగ్యం కొద్దీ మన భారతదేశంలోనే కేరళ రాష్ట్రంలో దాన్ని కట్టినారు. చూడండి, ఇస్లాం పుట్టింది ఎక్కడ? ఆడ మసీద్ ఉన్నదంటే, మోట మసీద్ ఉన్నదంటే అదొక రకం. ఈ ఇస్లాంను పాటించిన వాళ్ళంతా చాలా మంది ఉన్నారు కదా, ఏది ఈ అరబిక్ దేశాల్లోనూ ఆడంతా కూడా. ఎందుకంటే అక్కడి నుంచే కదా ఈ సంతంతా మనకు వచ్చిందా. మరి మన భారతదేశంలో రెండో మసీద్ కట్టినారు కేరళలో, తెలుసా మీక? అది మన పరిస్థితి. అది కూడా కట్టించింది ఎవరు? మన హిందూ రాజు అయినటువంటి ఒక వ్యక్తి. ఆయన మతం మారిపోయి మసీదు కట్టించాడు. ఇక్కడ సర్వరోగాలకు మూల కారణం ఏంటంటే మన దరిద్రమే, మనలో ఉన్నటువంటి అతి మంచితనము, ఈ సెక్యులర్ భావజాలమే. సరే, ఈ పిల్లవాళ్ళు తిరుగుతా ఉన్నారు ఏది కాషాయ జెండాలు పెట్టుకొని. ఈ లోపల మసీదు కూడా ఓటించింది. మన వాళ్ళు ఏదో వాళ్ళంతా వాళ్ళు ఏదో సరదాగానో ఏదో సంతోషంగానో మన పండగ అని చెప్పేసి ఆ కాషాయ జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ చెప్పి స్లోగన్లు ఇచ్చుకుంటా పోతున్నారు. అందులో తప్పే ఉన్నది. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది జాంబీలకు అది చాలా పెద్ద తప్పుగా కనపడింది. అంతే, ఇక మన హిందూ యువకులపైన వాళ్ళు దాడి చేసేదానికి ప్రయత్నం చేశారు. ఈ కర్రలన్నీ కూడా తీసుకొని మన హిందువులపైకి దూసుకొచ్చేశారు. అయితే సమయానికి వాళ్ళ టైం బాగుండి అక్కడ పోలీసులు ఉండడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మన హిందూ యువకులను అయితే కాపాడగలిగినారు. ఒకవేళ అక్కడ కన్నా పోలీసులు కన్నా లేకుండా ఉంటే పరిస్థితి ఎట్టుంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. అంటే ఈ లెక్కన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న చోటికి ఎవరు రాకూడదన్నమాట. వీళ్ళు మాత్రం యాడ్నో పుట్టిన మతాన్ని దేశాలు దాటి తీసుకొచ్చి మన దేశంలోకి తీసుకొచ్చేసారు. మనోళ్ళు మాత్రం కనీసం మన దేశంలో మన రోడ్ల మీద తిరగకూడదు. అంతేనా కాదా? మనం కట్టే పన్నుల ద్వారా లబ్ధి పొందేటటువంటి వీళ్ళు మళ్ళీ మన మీదనే దాడులు చేస్తా ఉండడం ఎంత మాత్రం సమంజసమో ఒకసారి ఆలోచించండి. ఒక్క మాటయా, సరే అది చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇంకా అది ఏదైనా కావచ్చు, అది ఒక దేశం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. ఇప్పుడు మీకు ఇంకా అర్థం ఏంటంటే చెప్తా. మనం ఉన్నాం, మన కుటుంబం మీద ఎవడన్నా దాడి చేస్తాడు, ఓడి షాప్కి పోయి మనం ఏమన్నా కొంటామా? లేకపోతే మన ఊరి మీదనో మన వీధి వాళ్ళ మీదనో ఎవడో వచ్చి దాడి చేస్తాడు. సరే, మన ఊళ్ళో కథే చెప్పుకుందాంలే, మనం పోయి వాడి దగ్గర వ్యాపారం చేస్తామా? మరి హిందువులను టార్గెట్ చేసి మరి ఏమంతనా ఇన్ని దాడులు చేస్తా ఉంటే ఎటయా పోయి కొని వాళ్ళ దగ్గర అన్ని చేసి అంతా కూడా చేస్తారా? పొద్దున్నే నేను ఒక వీడియో చూసిన. ఆయన ఎవరో పాపం ఒక ముస్లిం వ్యక్తి ఏం చేశాడంటే ఈ రంజాన్ పండుగ సందర్భంగా వాళ్ళ వైఫ్ని తీసుకొని పోయి ఒక చోట మెహందీ పెట్టిస్తూ ఉన్నాడు. అదేదో కోన్ అని చెప్పి పెట్టించుకుంటారు కదా, ఆ మారి పెట్టించుకుంటా ఉన్నారు. ఈ లోపల ఈ మత పిచ్చి నెత్తికెక్కిన వాళ్ళంతా వచ్చారు. ఏది వాళ్ళోళ్ళే వచ్చి, నువ్వు ఒక ముస్లిం అయ్యండి, మీ భార్య చెయ్యి వాడికి ఎట్టిస్తావు, వాడు హిందూ వాడు అని చెప్పి మాట్లాడితే, ఆ లెక్క ప్రకారం ఎంతమంది ముస్లింలు కోని పెట్టేవాళ్ళు లేరు? ఈ టైలరింగ్ చేసే పనులు చేసేవాళ్ళు లేరు? ఎంతమంది హోటళ్ళు పెట్టుకునేవాళ్ళు లేరు? ఎన్ని వ్యాపారాలు చేసుకునేవాళ్ళు లేరు? మరి హిందువులు వచ్చి అక్కడేం కొనడంలే, ఏం చేయడంలే, వ్యాపారం చేయడంలే. మరి హిందువులు వ్యాపారం చేస్తా ఉంటే తద్వారా పొట్టబోసుకుంటా 10 రూపాయలు సంపాదించుకుంటా కుటుంబాలను మంచిగా పోషించుకుంటా కూడా మళ్ళీ హిందువుల మీద విషయం చెప్పడం ఇది ఎంత మాత్రం న్యాయం, ఇది ఎంత మాత్రం సమంజసమో ఒకసారి ఆలోచించండి. నిజంగా న్యూస్ చదువుతా ఉంటే నాకు మెంటల్ వచ్చింది, పిచ్చి పడుతుంది నాకు. ఇదేమి కర్మరా, ఎట్టబోతుందిరా సమాజం, ఈ దరిద్రం ఏందిరా అనేసి. ఇంకేదో మీ కర్మ, ఇంకా ఆలోచించండి.
మీరే ఏం చేయాలా ఏంది అనేది పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉండాలి. చాలా అంటే చాలా దారుణంగా ఉండాలి. వాళ్ళు టార్గెట్ పెట్టుకొని మరీ పని చేస్తున్నారు. వాళ్ళు ఈ దేశాన్ని పూర్తిగా వాళ్ళ మతాలు ఆక్రమించేటట్టు ఆ క్రమంలో వాళ్ళు ముందుకెళ్తున్నారు ప్లాన్డ్గా. ఒక తప్పును కూడా ఇది తప్పు కాదు ఇది నిజమే అని చెప్పేసి ఏమి మనల్ని ఎర్రోళ్ళ చేసి ఫూల్స్ని చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు పెద్ద ఎత్తున. అయినా కూడా నిజంగానే మనం ఎరుపుష్పాల్లాగానే అట్నా అని చెప్పి మనం వింటా ఉన్నాం. అది ఇంకేం చెప్పాలా దరిద్రం కొద్దీ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా ఆవేదన ఇదిగో ఇంత మాత్రం మీకు అర్థమైనా ఇది కనీసం ఒకరిద్దరులైనా కూడా మార్పు తీసుకొస్తుంది ఈ వీడియో అని చెప్పి మీకు అనిపించిన ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక్కడ ఒకరిని రెచ్చగొట్టడమో లేకపోతే తక్కువ తోటకూరో ఇవన్నీ కాదు యా స్వామి, ఈ దరిద్రాలన్నీ కాదు. ఫస్ట్ మనకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. మనం కూడా మనుషులమే ఈ దేశంలో. మెజార్టీ ప్రజలమేంటి కూడా మనకే బతకడానికి తిరగడానికి చేయడానికి మనకే హక్కులు లేకపోతే ఇంకా మనం ఏ దేశానికి పోయి బతకాలా, ఎట్ట పోయి బతకాలా ఆలోచించండి. అది జై శ్రీరామ్.